Hello, I'm Dr. Nagaraju, consultant dermatologist. So, Shweta Skin and Hair Clinic, Kukatpalli. ఈ రోజు మనం క్రయో బాడీ స్కల్ప్టింగ్ అసలు అంటే ఏంటి, దానివల్ల మనకి ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అండ్ ఇది మనకి యూస్ఫుల్లా కాదా, అసలు ఎవరికి మనం సజెస్ట్ చేస్తాం అనే విషయాన్ని తెలుసుకుందాం. జనరల్గా క్రయో బాడీ లైపాలసిస్లో మనం జనరల్గా బాడీ ఫ్యాట్ అనే దాన్ని -10 to 15 degrees రేంజ్లోకి తీసుకొచ్చేసి ఫ్యాట్ ఫ్రీ చేసేసి ఆ తర్వాత దాన్ని కరిగించడం అనేది జరుగుద్ది. ఒకసారి కరిగించాక దాన్ని టైట్ చేయడం అనేది జరుగుద్ది. సో ట్రీట్మెంట్ యొక్క ఎఫెక్ట్స్ అనేటువంటివి ఈవెన్ 1 సెషన్ నుంచి 2 సెషన్స్లోనే మనం చూస్తూ ఉంటాం. కానీ థింగ్ ఏంటంటే దీనిలో బాడీ యొక్క స్కల్ప్టింగ్ జరుగుతుంది తప్ప బాడీ యొక్క ఓవరాల్ వెయిట్ లాస్ అనేది జరగదు. సో ఆ కరిగించిన ఫ్యాట్ అనేది మనకి బ్లడ్లోనే ఉండి వేరే ప్లేస్లో డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ కరిగించిన ఫ్యాట్ అనేది మనకి బ్లడ్లోనే ఉండి వేరే ప్లేస్లో డిపాజిట్ అయ్యే సో కాబట్టి క్రయో బాడీ లిపాలసిస్ అనేది ఆల్రెడీ వెయిట్ లాస్ అవుతున్న వాళ్ళకి, ఆరు వెయిట్ లాస్ కమిటెడ్గా ఉన్న వాళ్ళకి, ఆరు వెయిట్ లాస్ అయినా కానీ కొన్ని పార్ట్స్లో ఇంప్రూవ్ కాని వాళ్ళకి, పర్టికులర్లీ సైడ్ టైర్స్ అండ్ టమ్మీ అండ్ పోస్ట్ సిజేరియన్ సెక్షన్ అండ్ ఆల్సో ఆర్మ్స్ యొక్క ఈ ఏరియాస్ మనకి చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. సో దీనిలో డైటరీ కమిట్మెంట్ ఈజ్ వెరీ క్రూషియల్ రోల్. బికాస్ మనం కంప్లీట్గా ఫ్యాట్ అనేది బాడీ నుంచి రిమూవ్ చేయట్లేదు, వీఆర్ ఓన్లీ రిమూవింగ్ ద ఫ్యాట్ ఫ్రమ్ అన్వాంటెడ్ ఏరియాస్. సో సెషన్స్ అనేటువంటివి జనరల్గా ఎవ్రీ వీక్లీ కానీ 2 వీక్లీ కానీ చేసుకుంటే బెటర్. యావరేజ్గా మనకి 0.5 centimeter to 1 inch వరకు పర్ సెషన్స్ అనేటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో మనం డైటరీ కమిట్మెంట్ విత్ క్రయో బాడీ లిపాలసిస్ అండ్ ఆల్సో ఈ మధ్యకాలంలో మయోఇనోసిటాల్ అండ్ ఆల్సో మనకి సెమీగ్లూటైడ్స్ ఈ ట్యాబ్లెట్స్ కాంబినేషన్లు కూడా వాడితే మనకి ఇంకా పర్ఫెక్ట్ వెయిట్ లాస్ అలాంగ్ విత్ బాడీ స్కల్ప్టింగ్ అనేది మనం చేసుకోవచ్చు. సో చూశారు కదా క్రయో బాడీ లిపాలసిస్ అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో కూడా మనకి ఐడియా ఉండాలి. జనరల్గా క్రయో బాడీ లిపాలసిస్లో సైడ్ ఎఫెక్ట్స్ అంతగా ఉండవు. ఎప్పుడైతే ఫ్యాట్ ఫ్రీ చేసినప్పుడు మైల్డ్గా రెడ్నెస్ ఆర్ బర్నింగ్ అది కూడా ఫ్రోజన్ బర్న్స్ అనేటువంటివి ఉండొచ్చు. సో దాన్ని ఫ్రాస్ట్ బైట్ అంటాం. సో అది మనకి టెంపరీగా ½ day to 1 day అందరిలో కాకుండా ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్స్లో, అది కూడా సెన్సిటివ్ నోడల్స్లో ఉండొచ్చు అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఈజీలీ రిజాల్వబుల్ విత్ టైమ్. సో అది కాకుండా మనకి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి వెరీ తక్కువ. ఆల్సో స్టార్టింగ్ 5 minutes ఇట్ ఈస్ పెయిన్ఫుల్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ సో అది కాకుండా సో ఫ్యాట్ ఫ్రీజింగ్ అయిపోయాక diet modification, diet chart and also weight loss are very important in maintaining and also sustaining the results provided with cryolipolysis. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.